ఉమ్, శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాసరస్వతి. స్టార్ట్ చేసుకోండి. ఉమ్. నేను కుసుమ గారికి ముందు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈసారికి ఇవాళ క్లాస్ మొదలెట్టున్నాను. ఎందుకు అంటే లాస్ట్ క్లాస్లో స్త్రీ సమం అంటే ఏంటో అడిగారు. అది ఈరోజు చెప్తాను. ముందర మనం 22, 23, 24 చూద్దాం. 22 మీకు చెప్పాను. 22 ఏంటి? అట ఇక చూడు అనే శబ్దాలు ఉన్నాయి. ఇవేంటి? హ్రస్వంతో మొదలయ్యే శబ్దాలు. ఈ 3 కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో, హ్రస్వంతో మొదలయ్యే పదాలు ఏవైతే ఉంటాయో వాటికి తొలి హ్రస్వం మీద, అంటే మొట్టమొదటి వచ్చే హ్రస్వం మీద ధృతానికి లోపం లేదు. ఇది మనం నేర్చుకున్నాం 22లో. కాకపోతే 23 ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. తాను, నేను, ఇవి సర్వనామాల్లో ధృత ప్రకృతి కాదు. తాను అంటే అతను, నేను అంటే నేను. అలా ఈ నేను పదానికి కానీ తాను పదానికి కానీ ధృతం, ఆ 2 ధృతాలు అనుకున్నాం కదా, దీనికి సంశ్లేషం లేదు, అంటే సంయుక్తం లేదు. సంశ్లేషం అంటే ఒకసారి చెప్పండి. ఇక్కడ సంశ్లేషం అంటే పొల్లును ఉంది కదా, పొల్లును దాంతో సంధి చేయడానికి రాదంటాడు. అది సంశ్లేషం. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే పూజన్ గలువలు, అన్ని గలువలు ఉంది చూసారా, అది సంశ్లేషం. అన్నుకి గా రావడం సంశ్లేషం. ఈ అన్నని పొల్లు వచ్చినప్పుడు దాన్ని సంశ్లేష అంటారు. ఎందుకంటే ఇది ధృతానికి మాత్రమే వస్తుంది కాబట్టి. ఏదైనా అంటే మీకు ఒక పొల్లు అక్షరంతో సంయుక్త అక్షరం అనుకోండి, పొల్లు అక్షరంతో దేనైనా మనం సంధి చేస్తే అది సంశ్లేషం అవుతుంది. ఇక్కడ తానులో ను అన్నది పొల్లు. ఆ పొల్లు వాడకూడదు అంటాడు, తాను వాడకూడదు అంటాడు. తాను అనాలి, నేను అనాలి. నేను అనకూడదు. అంటే నేను చదివితి అనకూడదు, నేను చదివితి, నే చదివితి. ఇది 22వ సూత్రం అండి. 23. తాను నేను పదాలలో ధృతానికి సంశ్లేషం లేదు, అంటే పొల్లు వాడరాదు. అలా పెట్టేసుకోండి. ఇప్పుడు అర్థమైంది. పొల్లు ను అని చెప్పి బ్రాకెట్ లో పెట్టుకుని ను వాడరాదు. మామూలుగా తాను అనొచ్చు, తానుతోటి ఎండ్ అయిపోవచ్చు, సంధి చేయకూడదు. అలా తాను చదివే అనాలి, అని తాను చదివే రాదు. ఇది మనకి సూత్రం 23. ఇప్పుడు మీకు దీని ప్రకారం ఏంటి? ఉదాహరణగా ఏమిచ్చాడు? తా చదివే ఇచ్చాడు. తాను ప్లస్ చదివే, దీనికి ఏమవుతోంది? తాను ప్లస్ చదివే అయితే తాను ప్లస్ చదివే అవుతుంది, అంతే కదా. నువ్వు ధృతం కాబట్టి చా కాస్త పరుషంగా సరళంగా మారింది కాబట్టి తాను ప్లస్ చదివే అయ్యింది. ఓకేనా? దీనికి 17 సూత్రంలో ఏంటి? మనకి 3 రకాలుగా రావాలి. ఏంటి? బిందు రూపం, సంశ్లేష రూపం, సత్వరూపం కూడా రావాలి. అంటే సత్వరూపం అంటే జదివే అవుతుంది, సహజమైన రూపం. అంటే మనం సహజమైన రూపం తాను చదివే కదా అనుకుంటాం, కానీ అది ఆల్రెడీ మారిపోయి జాగా మారింది కాబట్టి ఇప్పుడు సత్వరూపం ఏంటంటే తాను చదివే. ఆ చదివే అనేది సత్వరూపం అవుతుంది. ఇప్పుడు ఇది కానీ దీంట్లో ఏమైంది? ఈ రూల్ వల్ల సంశ్లేషణ లేదు కాబట్టి అది రూల్ అవుట్ అయిపోయింది. సంశ్లేషణ లేదని చెప్పాడు కదా 23లో, కాబట్టి తా చదివే. తర్వాత మనకి తాం చదివే రావాలి కదా, అది కూడా రాదు. ఎందుకంటే దీర్ఘాలకి పూర్ణ బిందు రాదు. అదే కదా మనం చెప్పుకున్నాం. దీర్ఘాలకి పూర్ణ బిందువు రాదు. ఏ సూత్రం ఇది? సంఖ్య 15. సంఖ్య 15లో దీర్ఘం మీద పూర్ణ బిందు రాదు. సంఖ్య 15 మనం సంఖ్యలో ఎక్కువ చదవలేదు, 1, 2 వస్తాయి. దీర్ఘ పదాలు ఉంటాయి కదా, ఆ దీర్ఘం మీద ఎప్పుడు కూడా 0 రాదు. పదగతంగా ఇప్పుడు చందమామ ఉంది, అది
పలకతంలో మీకు సున్నా ఉంది. అక్కడ బాయ్స్ ఉంటారు, గర్ల్స్ కూడా. ఆ తర్వాత సున్నా రాకూడదు. ఏంది? నితాంత పార అనొచ్చు. అట్లా అనగా బాయ్స్ అది కొంచెం మ్యూట్ చేయరా, వాయిస్ వస్తుంది. ఎవరో అండి, ఎవరో మరి డాడీ బాయ్స్ కదా, నువ్వు కూడా ఎందుకు పోయినవరా మరి? ఎవరు. ఓకే, ఇప్పుడు నితాంత అనే పదం ఉందనుకోండి, నితాంత ఓకే. కానీ ఈ ఉమ్, అది కూడా అంటే నితా ప్లస్ అంతా కాబట్టి అక్కడ మీకు సున్నా అంతలో ఉంది. నితా ప్లస్ అంతలో సున్నా ఉంది కాబట్టి మనం సంధి చేయగలిగాం. కానీ ఇప్పుడు ధృతంలో మనం సంధి చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి పూర్ణ బిందు వస్తుందని చదువుకున్నాం కదా, పూర్ణ బిందు వస్తుందని చదువుకున్నాం 17 సూత్రంలో. అందుకని తాం చదివే రావాలి. కానీ సంఖ్య 15లో దీర్ఘాల మీద పూర్ణ బిందువు రాదు, అంటే సున్నా రాదు, నిండు సున్నా రాదు. అందుకని తాం చదివే రాదు. అంటే ధృతానికి దీర్ఘాలు, ధృతం దీర్ఘానికి. ధృతం సున్నాగా మారదు. మీకు ఏమైనా కూడా ధృతాలే మారుతున్నాయి. ధృతమే ఇప్పుడు కదా ఎందుకంటే పొడుగ్గా నితాంతలో వచ్చింది బిందువు. నితాంతలో వేరు, నితా ప్లస్ అంత. అక్కడ మీకు అది తాకి ఆకి మీకు సంధి అయిపోయింది. అమ్ముల సున్నా ఉంది అక్కడ, మనం నకారంతో ఉన్న సాధించలేదు. దీర్ఘానికి రాదు అని అర్థం. అంటే ఇది ఇప్పుడు తాం చదివేలో ఏమైంది, తాను నువ్వు అన్నది ధృతం, ఆ ధృతం సున్నాగా మారదంటాడు ఇందులో. అర్థమైందా? మనకి ఎప్పుడు కూడా ధృతం వల్ల ధృతం మారుతుంది, లేదా దాని తర్వాత పదాలు మారుతాయి, తర్వాత అక్షరాలు కూడా మారుతాయి. ఇది కదా మనకు తెలుసు. ధృతం వల్ల ధృతం మారుతుంది, లేదంటే ధృతమే మారుతుంది. మీకు ధృతం సున్నాగా మారుతుంది, అర సున్నాగా మారుతుంది, లేదా పొళ్ళుగా మారుతుంది కదా. ఇది అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు, సంశయంగా అనిపిస్తుంది. లేదు కొంచెం సంశయం అంటే ఫిక్స్ కాలేదు, అర్థమైంది. ఏంటంటే మీరు ఇప్పుడు చూడండి, పూచెను గలువలు, పూచెను కలువలు, ఇది కదా పదం. ఈ నువ్వు మాత్రం మారింది ఇక్కడ. నువ్వు ఎలా అయింది? పూచెం నువ్వు కాస్త సున్నాగా మారింది, పూచెన్ అది కాస్త పొల్లుగా మారింది, లేదంటే సున్నాగా మారింది. అంటే ధృతము మారింది, కాస్త గాగా మారింది. అది ఇంకా వేరే మారలేదు. ఒక్క పరుషం సరళంగా మారుతుంది, అది ఒకటే మార్పు. కానీ ధృతానికి 3-4 రూపాయలుగా మారుతుంది అనమాట. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ధృతం వల్ల ధృతము ప్లస్ పరుషం సరళంగా, ఇవి మార్పులు చదువుతాయి మనకి. పరుషం సరళంగా మారుతుంది, అదైతే ఒకటే రూపం. కానీ ధృతం మాత్రం ఇన్ని రూపాలుగా మారుతుంది. ఇక్కడ తాను ప్లస్ చదివే ఉన్నప్పుడు ఈ ధృతం మనకి సున్నాగా మారాలి. కానీ సంఖ్య 15 వల్ల దీర్ఘ అక్షరాలు ఉన్నప్పుడు ఆ తా ఉంది కదా, తా దీర్ఘం ఉంది కాబట్టి ఈ నువ్వు సున్నాగా మారదు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇది ఇప్పుడు అర్థమైందా? దీర్ఘాక్షరాల తర్వాత వచ్చే ధృతం మారదు అని, సున్నాగా మారుతుంది, సున్నాగా మారదు. దీర్ఘాక్షరాల తర్వాత వచ్చే ధృతంతో తర్వాతనే కాదు, దీర్ఘాక్షరంతో కలిసి ఉన్న దీర్ఘాక్షరంతో కలిసి ఉన్న ధృతం ఏదైతే ఉందో ఆ ధృతం సున్నాగా మారదు. ఇది రాసుకోండి. అంటే ఇప్పుడు మనం తాం చదివే నేంబోయే అనొచ్చు కదా, మరి అది కూడా అన్నది లేదు. ఇంకా ఉన్నాయి, కాంబడే కనపడే ఉందనుకోండి, కాన్పడింది అన్నాం అనుకోండి, కాన్పడే అన్నాం అనుకోండి, కాంబడే రాదు. అలాగనమాట. ఇది 17 సూత్రం. ఇది సంఖ్య 15. మనం సంధి నేర్చుకుంటున్నాం. సంఖ్య ఫస్ట్ది, అది మనం టచ్ చేయలేదు. ఇదే ధృతముకి వచ్చినప్పుడే మనం చూస్తున్నాం, కానీ వేరేగా చూడట్లే. సంఖ్య 15 ప్రకారం దీర్ఘాక్షరాలతో కలిసి ఉన్న ధృతం సున్నాగా మారదు, అంతే. ఏం లేదు, సింపుల్. దానివల్ల ఏమైంది, ఇక్కడ సున్నాగా మారలేదు. తర్వాత ఈ సూత్రం ప్రకారం పొల్లు అక్షరము రాదు. ఇక మిగిలింది ఏముంది, తాను చదివే ఉంది, లేదా తా చదివే ఉంది. ఈ 2 రూపాయలే వస్తాయి. ఇది మనం లాస్ట్ రోజు నేర్చుకున్నది. ఇంకొకటి ఏంటి, ఇలాగే తాను వినేకి ఇక్కడ నూకి ఏది పరమైంది?
ధృతమే. తాను నువ్వు ధృతం. ధృతానికి ఏది పరమైంది? ఇది వినే. మామూలు అది స్థిరం 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 పరమైంది. స్థిరం పరమైంది కాబట్టి వీలో ఎటువంటి మార్పు రాకూడదు. అది మనకు తెలుసు. ఒక పరస్యమే కదా సరళంగా మారుతుంది. కాబట్టి వినేలో వి మార్పు రాదు. ఇప్పుడు తాను వినే. అయితే దీన్ని ఎన్ని రకాలుగా మారుతుంది? ధృతం మారుతుందా? ధృతంగా మారాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి తాను వినే అవుతుంది. లేదంటే తా వినే అవుతుంది. ధృతం మనం తీసేయచ్చు. దానికి ఏంటి సంధి? సంధి 18లో లోప సంశ్లేష సత్వరూపాలు ఉంటాయి కాబట్టి మనం సంధి 18 నేర్చుకున్నాం చూడండి. ధృతానికి సరళ స్థిరాలు పరమలైతే లోపం అంటే ధృతానికి లోపం కానీ సంశ్లేషం కానీ సత్వరూపం కానీ వస్తుంది అంటాడు. సంశ్లేషం అంటే ఏమన్నారు మళ్ళీ ఇంకోసారి చెప్పరా, మర్చిపోతున్నా. మీరే చెప్పండి. సంశ్లేషం అంటే ఇప్పుడు మీరే చెప్పండి. ఈ గుర్తులేదు ఏం చెప్పాను. నకారం, పొల్లు నకారం, సంశ్లేషం. పొల్లు నకారం రాదు. సంశ్లేషం దాని పక్కన, అందుకనే బ్రాకెట్ లో పొల్లు నకారం పెట్టుకోండి. అంతే. మనకి గుర్తుంటదండి. మీకే కాదు, మీరు నేను మొన్న స్త్రీ సమం అడిగినప్పుడు నాకు గుర్తులేదు. మా గురువుగారు చెప్పారు కానీ గుర్తులేదు. పోనీ నేను ఇంకా 25 దాకా వెళ్ళలేదు కాబట్టి ఆ సూత్రం కూడా నేను చూడలేదు. స్త్రీ సమం మీరు ఏంటంటే నేను చెప్పలేకపోయా. తర్వాత చూసుకున్నా. ఎందుకంటే నేనేం చేస్తానంటే నా పద్ధతి, నేను ఏ సూత్రం పట్టి కొట్టాను. మొన్న నాగజ్యోతి గారు ఫోన్ చేసి నాకు మట్టి కొట్టలేకపోతున్నాను అంటే రావట్లేదు. ఎవరు బట్టి కొట్టమన్నారు? బట్టి కొడితే వస్తుందా? మనకి పాయింట్ అర్థం కాకుండా బట్టి కొడితే అవన్నీ తప్పులే రాస్తాం. ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకు? ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు. ఇది అందరికీ తెలిసిన సూత్రమే. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి అవుతోంది అంటే ఎడాగమం ఎలా వస్తుంది? సంధి లేకపోతే ఎడాగమం వస్తుందని మనం చదువుకున్నాం. సంధి 4లో మీకు 4వ సూత్రం ఏంటి అంటే సంధి లేని చోట పరమగునప్పుడు ఎడాగమం బగు అంటాడు. ఎక్కడైనా సంధి జరగకపోతే సంధి జరగకుండా ఉండకూడదు కాబట్టి అనే ఒక పొల్లు చేరి ఎడాగమం అవుతుంది అని మనం నేర్చుకున్నాం. అక్కడ సంధి అవుతుంది మొర్రో అంటున్నప్పుడు మళ్ళీ ఎడాగం ఎలా పెట్టలేము. అందుకే నేను ఎప్పుడు చెప్తాను చూడండి, ఊకి యా నిషేధం, ఊ డాష్ యా ఇంటూ మార్కు. ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. సో మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఈ సూత్రాలు ఇప్పుడు బట్టి కొట్టే వయసు మనది కాదు. బట్టి కొట్టినా ఉపయోగం ఉండదు, అర్థం కాదు మనకి. కాబట్టి ఇది ఒకటి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అదే అర్థం చేసుకోండి. మనం 18లో ఏం చదువుకున్నాం? ఎప్పుడైనా సరే ధృతానికి సరళాలు కానీ స్థిరాలు కానీ పరమైతే సరళం అలాగే ఉంటుంది. దాంట్లో ఏం మార్పు ఉండదు. ధృతం పొల్లుగా కానీ లేకపోతే అదే సంశ్లేషగా కానీ సత్వరూపంలో కానీ లేదంటే ధృతానికి లోపం కానీ జరుగుతుంది అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ అందుకని లోపం జరుగుతోంది. తా వినేలో నువ్వు ఎగిరిపోయింది. ధృతానికి లోపం వచ్చింది, తా వినే వచ్చింది. ఇంకా సత్వరూపం రావడానికి వీల్లేదు. ధృతం దీనికి సత్వరూపం వస్తుంది, సంశ్లేష రూపం రాదు. సంశ్లేష రూపం రాదు. సత్వరూపానికి ఇది దీంట్లో మార్పు ఏం జరగలేదుగా. వినే అలాగే ఉంది. మనకు అది పరుషం సరళంగా మారినప్పుడే సత్వరూపంలో మాట వస్తుంది. దీనికి అవసరం లేదు. కాబట్టి తా వినే లేదా తాను వినే. ఇక్కడ ధృతం అరసందంగా మారే అవకాశం కూడా లేదు, ఎందుకంటే స్థిరం కాబట్టి. ఇక్కడికి అర్థమైందా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ధృతానికి పరుషం పరమైతే ధృతం అరసున్నాగా కానీ పొల్లుగా కానీ సున్నాగా కానీ మారుతుంది, లేదా అను అలాగే ఉండిపోతుంది. కానీ పరుషం మాత్రం ఖచ్చితంగా సరళమై తీరుతుంది. ఇది మనకు ఒక బండబుద్ధి. ఇప్పుడు ధృతానికి సరళం కానీ స్థిరం కానీ పరమైతే ఆ సరళ స్థిరాల్లో మార్పు జరగదు, అలాగే ఉంటాయి అవి. వీగానే ఉండిపోయింది, ఏం మార్పు జరగలేదు. ధృతంలో మార్పులు వస్తాయి. ధృతంలో మార్పు రావచ్చు, సంశ్లేషగా కానీ
పొల్లుగా కానీ మారుతుంది, కానీ సున్నాగా మారదు. ఇక్కడ మనకి ఆ సంశ్లేష రూపం రాదని చెప్పాడు కదా తాను నేనులో, అంటే పొల్లు రాదు అని చెప్పాడు కాబట్టి పొల్లు రావట్లేదు. సత్వరూపం అన్నది అవకాశమే లేదు కాబట్టి వినే అలాగే ఉంది. ఇంకా మనకు ఉన్నది రెండు రూపాలు, తాను వినే లేదా తావినే. అర్థమైందా? మీకు మొన్న చెప్పాను కదా, అప్పుడు బాగా చెప్పారు కదండి లాస్ట్ వీక్. అదేంటి నాకు సంధి ఎక్కడ అర్థం కావట్లేదు. 36 సంధి చెప్పారు డెఫినేషన్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే గానీ దాన్ని ఎట్లా ఫిక్స్ అవటల్లా. అయితే మనం మా గురువు గారు చేసినట్టుగా రూపసాధన చేద్దామా? ఆయన రూపసాధన చేయిస్తారు మా చేత. నెక్స్ట్ మళ్ళీ అంటే మొదలెట్టినప్పుడు రూపసాధన చేయిద్దాం. అంటే అంటే ఏంటి? ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేయిస్తారు. ఈ ఆ, రూపం ఎలా వచ్చిందనడానికి ప్రతిదీ మేము రాసేవాళ్ళం క్లాసులో. మరి అలా పోకపోతే ఇంపార్టెంట్ అయితే అది ఫిక్స్ అవట్లా. అలా కాసేపు అయితే అర్థమైంది. ఇప్పుడు ఏం లేదు, దీంట్లో నేను చెప్పింది ఏం లేదు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ధృతానికి పరుషం వస్తే ధృతంలోను పరుషంలోను మార్పులు వస్తాయి. ధృతంలో కనుక సరళం పరమైతే ధృతంలో మార్పు వస్తుంది, సరళంలో మార్పు రాదు. ఇది సింపుల్. ఓకే. ఆ ధృతంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయనే దానికి చాలా రకరకాల సూత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మారుతోంది. ఇక్కడ మీకు ఇదే చెప్పాను, తాను చదివేలో నూకి చా పరుషం ఉందట్టి సరళం పరుషం పరమైంది, జదివేగా మారింది. అక్కడ మాకేం డౌట్ లేదు, జదివే అలాగే ఉంది. నువ్వు మాత్రం తా జదివే అంతే, లేదా తాను చదివే, పూర్ణ సున్నా రాదు, అరుందంటే ఖండ పొల్లు అక్షరం రాదు అని చెప్తున్నాడు. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇదిలోనే అంతే, తాను వినే, తా వినే లేదా తాను వినే, అంతే, ఇంకేమీ లేదు, వేరే మార్పు లేదు. మేడం గారు 23లో ఇది చెప్పారు, 18 కూడా వర్తిస్తుందా? 18 23లో తాను ప్లస్ చదివే, తాను చదివే, సత్వరూపం. తాను చదివే, దీనికి మనం మామూలుగా ఇదివరకు కొన్ని సూత్రాలు చదువుకున్నాం. ఏంటి, ధృతానికి కనుక పరుషం పరమైతే ధృతం బిందువుగా సంశ్లేషగా మారుతుంది, సత్వరూపంగా మారుతుందని చదువుకున్నాం. కానీ ఈ సూత్రం ప్రకారం అవి రావు అంటున్నాడు. 18 పరుషం సరళంగా మారుతుంది, అది మాత్రం ఎప్పుడైనా సరే బండ గుర్తండి, దాంట్లో మార్పు ఉండదు. ఎప్పుడైనా సరే ధృతానికి పరుషం వచ్చిందంటే అది సరళం చేసి తీరాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా. నిత్యం అది నిత్యం, దానికి మార్పు ఉండదు. ఎట్టొచ్చే ధృతంలో మాత్రం మనం ధృతానికి కొన్ని రూపాలు ఉన్నాయి, ఆ రూపాలు ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఇక్కడ, అందుకని ఏంటంటే ఇందా నేను చెప్పాను, ఒక దీర్ఘాక్షరంతో కనుక ధృతం కలిసి ఉంటే అప్పుడు ధృతం సున్నాగా మారదు, అది మనం బండ గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ తాను కాస్త తాం అవ్వదు, నేను కాస్త నేమ్ అవ్వదు, కాను కాస్త కామ్ అవ్వదు. కాను అంతే, నేను తాను అంతేగాని తాం అవ్వదు. రాసుకున్నాను. తా దీర్ఘముతో నువ్వు ధృతము, పూర్ణ బిందువు రాదు. అది పూర్ణ బిందుగా మీరు ఇంకా ఇంకా క్లియర్గా రాసుకోవాలంటే తానులో నువ్వు సున్నాగా మారదు అని పెట్టుకోండి. తానులో నువ్వు సున్నాగా మారదు, నేనులో నువ్వు సున్నాగా మారదు, అంతే. మళ్ళీ మనం చెప్పుకుందాం అండి, ఇది ఒకసారితో అయిపోదు. మళ్ళీ అందుకే ఫస్ట్ నుంచి చెప్పినప్పుడు మీ చేత మెల్లిమెల్లిగా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయిస్తాను, మీకు అప్పుడు గుర్తుంటాయి. సంధి 24. సమాసంబున యందు ధృతమునకు లోపమగు అన్నాడు. సమాసం, ఏదైనా ఒక సమాసం ఉన్నప్పుడు ఆ సమాసంలో కనుక ధృతం ఉంటే ఆ ధృతం లోపిస్తుంది అంటున్నాడు.
సమాసమున సం- ధృత సమాసములో సంతి 24 సమాసములో ధృతం ఉంటే ఆ ధృతానికి లోపం వస్తుంది. ధృతం లోపిస్తుంది పెట్టుకోండి. ఆ ధృతం లోపిస్తుంది. సమాసంలో ధృతం ఉంటే ఆ ధృతానికి లోపం వస్తుంది, లోపిస్తుంది. దీనికి ఏమన్నాడు? ఎల్ల అర్థములు అని ఇచ్చాడు. ఉదాహరణగా ఎల్ల అర్థములు, ఎల్ల కలుషములు. ఎల్ల అంటే ఏంటి? అన్ని అని అర్థం. అన్ని లేదా అంతా అని. ఇక్కడ ఎల్ల అన్న పదం ధృత ప్రకృతికం. ఇది మీరు రాసుకుని పెట్టుకోండి. ఎల్ల అన్నది ఎప్పుడు కూడా ధృత ప్రకృతికంగానే వాడాలి. కానీ ఇది సమాసంలో కలిసింది. ఇక్కడ అన్ని అర్థాలు అనడానికి ఎల్ల అర్థాలు అన్నాడు. ఎలా ఎందుకు ధృత ప్రకృతిగా అయిందండి? ఎల్లన్ ఎల్లమనే వస్తుంది, ఆ? ఎల్లమనే ఉంటుంది. ఎల్ల అన్నది ఎల్లలో న ఉందండి. ఎల్లన్ అని అర్థం. ఎల్లరు అన్నా కూడా ఉన్నట్టేనా? అది ధృత ప్రకృతికమేనా? ఎల్లరు ఎల్లరు అంటే ఎల్లరు మీకు అక్కడ రూ ఉంది కదా, అప్పుడు మీకు ధృతం రాదు. ఎల్లరు అంటాం కదా, ఆ? ఎల్లరు అని కూడా అంటాంగా. రుణ్ అంటే కూడా అని, అందరూ కూడా అని. ఇప్పుడు మనం ఎల్లా వాడచ్చు. ఎల్లరు అనేది మనుషులకి వాడతాం. ఎల్ల అనేది వస్తువులు కూడా అన్నిటికీ వాడచ్చు, మనుషులకి వాడచ్చు, అన్నిటికీ వాడచ్చు. అలా ఇక్కడ దీంట్లో ఎల్ల అర్థములు అనే పదం తీసుకున్నప్పుడు ఇది ఒక సమాసం. ఈ సమాసంలో ఎల్లలో ధృతం పోతుంది అంటున్నాడు. మామూలుగా ఎల్లలో ధృతమే, కానీ సమాసంతో కలిసినప్పుడు ఎల్లలో ధృతం పోతుంది. పోయినప్పుడు ఎల్లా ప్లస్ అర్థములు. ఇప్పుడు ఏమవుతుంది? సంధి జరుగుతోందా? ఎల్లా అర్థములు అనకూడదు, ఎందుకంటే అది సమలదీర్ఘ సంధి కాదు. తెలుగు కాదు. సంధి కలవనప్పుడు ఏం జరగాలి? ఎడాగమం రావాలి. కాబట్టి ఎల్ల అర్థములు అవుతుంది. మామూలుగా మనం ఎల్లా ధృతం కదా, ఎల్లని అర్థములు అనుకుంటాం, కానీ కాదు. సమాసం వచ్చేసరికి అందుకని చూడండి సూత్రాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే, అది ఒకదాని నుంచి ఇక్కడ ఇప్పుడు పై ఉంది. పై అన్నది ధృతమే. పైన, నా పైన విసరకు, నాపై విసరకు అంటాం. కానీ ఒక్కొక్క చోట ఈ పై కూడా ధృతం కాకుండా పోతుంది. ఇలాంటి చోట్ల అనమాట సమాసంలోకి వచ్చేసరికి ధృతం ఎగిరిపోతుంది. ఆ పదంలో ఉండే ధృతం ఎగిరిపోతుంది. ఇది ఇక్కడికి అర్థమైంది కదా. అట్లే ఇప్పుడు ఎల్ల కలుషములు బండగుర్తులాగా పెట్టుకోవాలి ఎల్ల పదాలు, కొన్ని పదాలు. మామూలుగా మనం ఎల్ల అనేది ధృత ప్రకృతిగా ఉంది, బండ గుర్తు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పదం మనం పద్యంలో రాసేటప్పుడు సమాసంలో వస్తుందా మామూలుగా వస్తుందో చూసుకోవాలి. మామూలుగా వస్తే ప్రాబ్లం లేదు, సమాసంతో వచ్చినప్పుడు ధృతం రాదు అని మనం గుర్తుపెట్టుకుని రాసుకోవాలి. అంతే. మనకి సూత్రం నంబర్ గుర్తుండకపోయినా పర్వాలేదు, సూత్రం గుర్తుండకపోయినా పర్వాలేదు, కానీ ఇవి ఆ కాన్సెప్ట్ గుర్తుంటే చాలు. అది ఇప్పుడు నేను ఎల్ల అర్థములు చెప్పాను, ఎల్ల కలుషములు అన్నాడు. ఇది ఎలా మారుతుందో చెప్పండి. అది పరుషం సరళం అవుతుంది, ఎల్ల కలుషములు అవుతుంది. ఇంకెవరన్నా చెప్తారా? ఎల్లా ప్లస్ కలువలు, ఎల్లం కలువలు అవుతుందా? ఎల్ల కలుషములు. ఎల్ల కలుషం నాకు తెలిసి పరుషం సరళం అవుతుందని అనిపిస్తుంది. ఎల్ల కలుషములు. ఇంకెవరైనా చెప్తారా అండి? ఎవరు చెప్పరా? అందరూ దీనికి ఓకేనా? అందరూ దీనికి ఓకే చేసేసారా? ఎల్ల గలుషములు అనొచ్చమ్మా. ఎల్ల గలుషములు. ఇప్పుడే కదా మనం చదువుకున్నాము సమాసంలో ధృతం లోపిస్తుంది అని ఇప్పుడే చదివాం కదా. ఎల్ల అర్థములు కూడా అదే ఇచ్చాం కదా, ఎల్ల పదమే ఇచ్చాను కదా. మామూలుగా మీరు చెప్పింది కరెక్టే, ఎల్లన్ ప్లస్ కలుషములే, కానీ సమాసంలో ఉంది ఇది.
సమాసంగా ఉంది కాబట్టి ధృతం లేదు. ధృతం లేదు కాబట్టి ఇది లేనప్పుడు పరుషం. ఇది పరుషం సరళం పరుషం కాదు. సరళం పరుషం ఎప్పటికీ అవ్వదు. పరుషమే సరళంగా మారాలి. ఎప్పుడు అదే మారినా పరుషం. పరుషాలు మారుతాయి. కానీ పరుషం ఇక్కడ ధృతం లేదండి. ధృతం ఎగిరిపోయింది కదా, కాబట్టి అది వర్తించదు. వర్తించదు. ఎలా కలుషములే ఉంటుంది. మీకు ధృతం ఓకే ఉంటేనే ఓకే పరుషం సరళంగా మారుతుంది. ఓకే ధృతం ఓకే. లేనప్పుడు మారదు. మ్మ్. అది మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పూచని గలువలు అనుకున్నాం. ఇదే మనకి తెలిసిన సూత్రమే చెప్తున్నాం. పూచని గలువలు ఓకే, మ్మ్. విరిసని గలువలు కూడా ఓకే. పూసింది కలువలు, ఇప్పుడు అక్కడ ధృతం ఉందా? పూసింది లేదు. కలువ, పూసాయి లేదు. కలువలు. అప్పుడేమో కలువలు మారుతుందా? మారుతుంది కదా. ఎలా? ఆహా, అదైతే ధృతం అయితే లేదు కదండి. పూసింది ధృతం పూసాయి లేదు. ధృతం పూసాయిలో కాదు. పూసిందిలో ధృతం లేదు. అయితే పూసింది కలువ, పూసాయి కలువలు. మ్మ్. ఇక్కడ మరి అది పూసింది మ్మ్, పరుషమా కా పరుషమా సరళమా? సరళం సరళం. కా సరళమా? ఆహా, దా గా గా సరళం. దా దా కా దా పరుషం. దా దా సరళమే కదా. దా దా ఏంటి అనేది నాకు అనవసరం. అవసరం పక్కది. ఇందులో ఓకే. ధృతం ఉందా లేదా? మనకు ధృతమే మెయిన్. ధృతం తర్వాత పరుషమా సరళమా? ఓకే ఓకే. ఇప్పుడు పూసింది పూసింది ప్లస్ కలువ, పూసింది ప్లస్ కలువ. ధృతం లేదండి. మరి నాకు తెలిసినంత మటుకు ధృతం లేదు. ధృతం లేదు. ధృతం లేనప్పుడు కలువ ఎలా మారుతుంది? మారుతుందా మారదా? మారితే ఎలా మారుతుంది? మారదండి. మారదు. మారదు. సరే, మారదు. ధృతం ఉన్నప్పుడే మనం ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది అదే. ధృతం ఉన్నప్పుడే పరుషం సరళంగా మారుతుంది, అది నిత్యం. అవును. ధృతం లేనప్పుడు ఇంక వేరే పదం మార్పు చెందదు, అసలు మార్పు రాదు. ఎలా మారుతుంది? ఓకే. కళలు, ధృతం కాకపోతే కళలు. మనం రెండే ఉంటాయి పదాలు, ఒకటి కళ, ఒకటి ధృతం. ధృతం ఉన్నప్పుడు పరుషం సరళంగా మారుతుంది. కళలకి లేదా ధృతం లేనప్పుడు పరుషం పరుషంగానే ఉంటుంది, దాంట్లో మార్పు రాదు. అక్కడ పూసిందిలో దీలో మీకు ధృతం లేదు, లేదు. పూసాయిలో ధృతం లేదు. ధృతం లేనప్పుడు పరుషం సరళంగా మారదు. ఇక్కడ ఎల్లని ప్లస్ కలుషములు. మనం ఏంటి, సమాసంలో ధృతంకి లోపం వస్తుంది అని అనుకున్నాం, అని తెలుసుకున్నాం ఇప్పుడే. కాబట్టి ఎగిరిపోయింది, ఎల్లా ప్లస్ కలుషములు అయింది. ఎల్లా ప్లస్ కలుషములు అది ధృతం లేదు కాబట్టి కలుషాలు మీకు గలుషాలు ఎలా అవుతాయి? అవ్వవు. అదనమాట లాజిక్. మళ్ళీ ఇంకోటి చెప్తాను మీకు. ఎల్లా మీద తీసుకుంటాను. ఎల్లా ప్లస్ చామంతులు, ఎల్ల చామంతులు. ఎల్ల చామంతులకి నాకు ఇప్పుడు ఎటువంటి మార్పు వస్తుంది? మారితే ఎందుకు మారుతుంది, మారకపోతే ఎందుకు మారదు? ఇది చెప్పండి. ఎల్ల చామంతులు అంటే సమాసమే కదండి. సమాసమే. సమాసం కాబట్టి పొలు నకారం ఉండదు కాబట్టి ధృతం కాదు, అది ధృతం కాదు. అంతేనా? కాబట్టి అంతే. ఇది మారదని అనుకుంటున్నాను. ధృతం లేదు కాబట్టి మారదేనా అనుకుంటున్నా. ఎందుకు మారదు? అంతే. ధృతం అంటే కాదు నేను కాబట్టి ధృతం నేర్చుకుంటున్నా కాబట్టి నేను అయిపోయినా సందేహం ఉంది. మారుతుంది. అదే అంటున్నా. చా పరుషం, చా అన్నది పరుషం, కానీ అక్కడ ధృతం లేదు కాబట్టి ఎల్ల చామంతులు, అంతే. అవును. మీరు అది రాసుకోండి. ధృతం ఉన్నప్పుడే పరుషం సరళంగా మారుతుంది, ధృతం లేనప్పుడు ఆ ధృతం మార్పు ఉందా లేదా రాదు. అన్నది ఐడెంటిఫై చేయటంలో ఉంది. చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి, కానీ ఇది బేసిక్, మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నది. ధృతం ఉన్నప్పుడే పరుషం మారుతుంది అన్నది. అది మీరు మర్చిపోయారు. ఇప్పుడు చూడండి, అది కొన్ని చోట్ల మర్చిపోడు అలా. అయితే ఇప్పుడు సమాసం అన్న దాంట్లో దాన్ని పరిగణించవు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఉన్నాయి, తెలుసుకుంటున్నారు కదా. ఇది వేరే, కానీ మనకి బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయి. అది నేను చెప్పాను. ధృతానికి పరుషం సరళంగా మారుతుంది, అది ప్రాథమికం, ఫస్ట్ సూత్రం. అది నిత్యం, దాంట్లో మార్పు రాదు. అలాగే ధృతం లేనప్పుడు పరుషంగానే ఉంటుంది, అందులో మార్పు రాదు. అది కూడా మీరు నేర్చుకోవాలి.
అంటే మరి గసడదవా దేశ సంధి వేరు, అది అది గసడదవా వేరు. దేశ సంధి, అది ఆ రూల్స్ మూడే వేరు. అక్కడ పరుషాలు మూడే సరళాలు మూడు కాదు, అది ఉన్నాయి అక్కడ, గసడదవా. మూడే సూత్రాలు ఉన్నాయి అక్కడ. అందులో అందరూ అంటే గా పరుషం సరళం ఇలా అనుకుంటామేమో, కాదు, అది గసడదవా దేశ సంధి కాబట్టి దాంట్లో దీనికి సంబంధమే లేదు మనకి. దాంట్లో కూడా గాగా మారుతోంది కదా, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ఆ, ఇప్పుడు నేను ఇక్కడితో ఆపి, నిన్న అనుకోకుండా గ్రూపులో కొన్ని ఇద్దరు పద్యాలు చూశాను నేను. ఒక్క నిమిషం. కంబంమెట్టు వారిని, శ్రీదేవి గారిని. ఈ పద్యంలో అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని మనం పద్యంలో అప్లై చేస్తేనే ఉపయోగం, లేకపోతే నేర్చుకునేది వేస్టే. ఈ పద్యం గోపాలకృష్ణ గారు, కంబంమెట్టు గోపాలకృష్ణ గారు. నేను ఇది క్రిటిసైజ్ చేయడానికో లేకపోతే వేలెత్తి చూపడానికో అది నేను చెప్పటం లేదు. ఇలా మనం పద్యాన్ని విశ్లేషణ చేసుకున్నప్పుడు మనకు అది బాగా గుర్తుండిపోతుంది, ఇంకా తప్పు రాయం. ఈ రాసిన వాళ్ళే కాదు, విన్న వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఓహో ఇది రాదు, ఆ డిస్కషన్ మనకు గుర్తుకొస్తుంది పద్యం రాసేటప్పుడు. అందుకని చెప్తున్నా అంతే. రా కృష్ణ తినగోరు ముద్దలను గారం మింక చాలించుమా, నీకై తెచ్చితి పప్పు తప్పణము పన్నీరుండలన్ గారెలన్ గో కూటంబుల నా యకాగ్రణివి గోకుటముల నాయకాగ్రణివి శ్రీ గోవిందుడు హేసుత నా కిమ్మ కడుముద్దులు ఇంకా పిడుగా నా గుండె నా ప్రాణమా. ఈ పద్యంలో ఎవరికైనా ఏమైనా దోషాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తే ఎక్కడ అనిపించింది, ఎందుకు? పద్యాన్ని ఇట్లా చూస్తే గానీ చెప్పడం కష్టం విని, కానీ ఆ ధృత ప్రకృతి మీద పరుషాలు సరళాలు అక్కడ ఉన్నట్టున్నాయి కొంచెం తేడా. సరే నేను చెప్తాను. నా ప్రాణమా అన్నారు, అది కరెక్టా రాంగా? తప్పండి, తప్పు. ఎందుకని? నా నా తర్వాత యొక్క గానే ఉండిపోతుంది, నా ప్రాణమాయ ఉండాలి. ఏది ఎక్కడున్నా నేను ఇప్పుడు? ఒక్క నిమిషం. నా మీ పద్యం నేను కనిపిస్తున్నానా మీకు? లేదు, వీడియో పోయింది. మీ వీడియో పోయింది. అదే అది నా అనుమానం. ప్రాణమా అనేది ఎందుకు తప్పు అంటే, నా పక్కన ధృతం ఉన్నట్టు కనపట్టలేదండి, నా యొక్క అని ఇస్తుంది కదా. నా ప్రాణమా అంటే నా యొక్క ప్రాణమా అని. ఆ మనం షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తిలో నిన్ నున్ అది కాదు, లా. కిన్ కున్ యొక్క లోన్ యొక్క లోపల లేదు, యొక్క కళ యొక్క. యొక్కలో ధృతం లేదు. ధృతం లేనప్పుడు పా బాగా మారదు, ఛాన్సే లేదు. ఇలాంటివి ఉన్నాయి, 2-3 ఉన్నాయి ఆ పద్యంలో. నేనేం చెప్పా, నేను అన్నది ధృతం అని చెప్పాను కానీ నా అన్నది చెప్పలేదు. నా అంటే నా యొక్క అవుతుంది, యొక్క అన్నది ఎప్పుడూ కూడా ధృత ప్రకృతిగా కాదు. అలాగే శ్రీదేవి గారి పద్యం కూడా చూశాను నేను. అది ఒక్క నిమిషం, అది కూడా వెతుకుతాను. ఎక్కడ శ్రీదేవి గారి పద్యంలో? సరేనండి, ఆ తర్వాత చూస్తాను. అది మీకు కనిపించకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. అవును, వీడియో లేదు. వీడియో వస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి ఆఫ్ ఆన్ అయ్యి వస్తున్నాయి మేము. కనిపించారు. ఎందుకు మనం ఇప్పుడు ఇందులో విచిత్రమైన ఇంకోటి ఉంది. ఎవరిదా పద్యం నేను చూస్తాను. కనపట్టలేదే, మీరు వ్యూలో లేరు. ఇప్పుడు కనిపిస్తున్నారా?
ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. ఇది చూసి మీరు అంతా స్టన్ అవుతారు అనమాట. ఏంటి అని అంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం విభక్తులు. దుమువుడు ప్రథమ విభక్తి, నిన్ను లను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, ఇవి మనం నేర్చుకున్నాం. నిజానికి అది నిన్ను లను కూర్చి గురించి కాదు, నువ్వు లను కూర్చి గురించి. నేను మీకు ఇవ్వడం కూడా నిన్నున్ననే, ఎందుకంటే మనకు అది అలవాటు కాబట్టి. ఇప్పుడు అది లేదు అంటే మీరు ఇప్పుడు కొంతవరకు మనం కొంత స్టడీ చేసాం కాబట్టి మనకు ఒక అర్థం ఉంది. నువ్వు, నేను, లన్ను, ఇవి మనం పొల్లక్షరాలు, ఇవి మనకు కొంత అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ముందరే నేను చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ఇట్ సెల్ఫ్ ధృతం. నువ్వు అన్నది ఇట్ సెల్ఫ్ ధృతం. నువ్వు నుంచి నిన్ను పొల్లు పుట్టాయి. నువ్వు సున్నా, అరసున్నా, ఇవన్నీ నువ్వు నుంచి పుట్టాయి కాబట్టి నున్ను అనేది ఉంటదండి. అర్థమైందా? అది ఎందుకు అంటే, ఇప్పుడు నేను అదే ఫస్టే చెప్పానంటే మీకు కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి నేను కావాలని చెప్పలేదు. నిన్ను అని అనకూడదు. నున్ను రాదు అసలు. నిన్ను అనొచ్చు, వానికి అనొచ్చు, వాని నున్ను అనకూడదు. అన్నీయు అనొచ్చు అంటాం. అన్నీయు అంటేనే మీకు ధృతం అసలు. అది అన్ని కూడా అనడంలోనే అన్నీయు, మళ్ళీ దానికి ధృతం మనం ఎక్స్ట్రాగా చేర్చడమే. అన్నీయు అంటే అది ధృతం మీద ధృతమే అవుతుంది. నిన్ను ధృతం మీద పొల్లు రాదు. నిన్నంటున్నాగా మరి. నీ అంటే నిన్నని అర్థం అన్నమాట. నీ అంటే నిన్ననే అర్థం. మనం అన్ను తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అది నిన్ను అనొచ్చు, నున్ను అనకూడదన్న. నున్ను, నిన్ను లన్ను అవన్నీ అనొచ్చు. అంటే పొల్లు ఉంటుంది వాటిల్లో. లా అంటే అక్కడ ధృతం ఉంది అని చెప్పడానికి ఒక పొల్లు పెట్టాడు. నువ్వు ఇట్ సెల్ఫ్ ధృతం కాబట్టి ఇంక మళ్ళీ నువ్వు రాదు. అది నిన్ను అంటే సరిపోతుంది. నిన్ను లన్ను కరెక్టే. నిన్ను అనకూడదు. నిన్ను కాదండి, నిన్ను అనకూడదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? వాణి అంటే వాణిన్ అని అర్థం. వాణిలో నీ అంటే వాణిన్ అని అర్థం. రామునిన్ అంటే రాముని అంటే రామునిన్ అని అర్థం. అలాగే వారలన్ అంటే వారలన్ అని అర్థం మనకి. ఇక్కడ దాకా అర్థమైందా? ఇది అర్థమైందా? కానీ నిన్ను అంటే నిన్ను అన్నా ఓకే. అక్కడ మీరు అన్నట్టుగా నిన్ను అనకూడదు. నిన్ను అయితే అనకూడదు. నిన్నులోనే నిన్ను అంటే సరిపోతుంది. మళ్ళీ నిన్ను అనకూడదు. కానీ ఇప్పుడు అది అందరూ వాడేస్తున్నారు ఒకటి. కొన్ని ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ధృతం మీద నకారం అంటే ధృతం మీద ధృతం వెయ్యకూడదు రూలు ప్రకారం. కానీ ఎప్పుడైనా కొన్ని ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి ధృతం అంటే ఇప్పుడు మీకు చెప్పా, ఇందాక మీరు అన్నారు అదియున్ అనకూడదు అంటే అనకూడదు. అదియును గాక అని అంటున్నారు. మరి అదియును ప్లస్ కాక అదియును గాక. అలాగే దివంబును బోలే అంటారు. దివంబును అంటేనే ధృతం. మళ్ళీ దానికి నుకారం చేరదు. దివంబును బోలే అనకూడదు. కానీ కొన్ని ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మనం ధృతం మీద ధృతం వేసుకుంటాం. అది కానీ అన్ని చోట్ల వేసుకోకూడదు. ఇది మీకు సంధి 21లో వస్తుంది. ఇది ఎందుకు చెప్పానంటే, నన్ను శ్రీదేవి గారి పద్యంలోనూ అనుకుంటా ధృతం మీద ధృతం వేశారు. ఎలా వేశారు? పొల్లుతో ఎండ్ చేసేసారు, తర్వాత నా అని వేశారు. అది నాకు ఆ పద్యం చూద్దామంటే నాకు గుర్తు కనిపించట్లేదు. శ్రీదేవి గారి పద్యం ఎక్కడున్నది? ముంబైలో. ఓకే వచ్చింది.
ఎక్కడ కనిపించట్లేదు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ధృతం మీద ధృతం రాదు అని. ఎక్కడ లాహిరిన్ లాహిరిన్ ఏ పద్యం అండి? నీరు పట్టగా అదా అండి? నీరు పట్టగా బిందెలన్నిట నీళ్ళ వేడి కదా గిరిదేవి గారు. ఎక్కడో కానీ ధృతంతో ఎండ్ చేశారు, మళ్ళీ నా అన్నారు. ఇదే కృష్ణుడి మీద రాశారు. కృష్ణుడిది మురళీకృష్ణుని గాంచి నియ్యడల సమ్మోహాబ్ది తొలో తేలగా వరము యోనని దల్చగా మదిని సౌభాగ్యంబు చేకూరగన్ కూరనన్ సరసమ్మౌగద ఖేళనమ్ము నగన్ సాగన్ వినోదంబులే గన సాగన్ తరుణం మీదని వచ్చేసిందండి. అది కాదు, సాధువులంలో రాశారు. సాధువులో అండి. రారా మాధవ వెన్న దొంగ వలె పోరాదయ్య ఇంటింటికి మా రాముల్ వలదయ్య పాయసము ప్రేమారంగ తిన్పింతురా రారా తామర సాక్షరారా ఎనగ రాకుండునా నల్లరిన్ రాకుండునా ఎల్లరిన్ అని రావాలి. నా రాధ. ఇది కాకుండా ఇంకోటి కూడా చూశాను, అందులో పొల్లుతోటి ఆపేశారు. నల్లరిన్ నా రాధ, ఇందులోనే రాకుండానా అల్లరిన్ నా రాధ ప్రియుండచతిన్ అల్లరిన్ ఆ రాధ. అక్కడ ఇప్పుడు మళ్ళీ వస్తున్నా. అల్లరిన్ నా రాధ ఎలా వస్తుంది? అల్లరిన్ ఆ రాధ, అల్లరిన్ ప్లస్ ఏమవ్వాలి? ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? అల్లరిన్ ప్లస్ పొల్లుకి పరమైంది, పొల్లుకి అచ్చు పరమైంది, ఏమవుతుంది? అల్లరి నారాధ, అల్లరి నారాధ అయిపోతుంది. అల్లరిని నారాధ అంటే అల్లరిన్ ప్లస్ అలా రాదు కదా. ధృతం మీద ధృతం వెయ్యకూడదు, బండ గుర్తు. ఇది మీరు గుర్తు పెట్టుకోండి, ధృతం మీద ధృతం రాయకూడదు. ఇంకొకటి, ఏ పొల్లు అక్షరంతో అయినా అది కూడా రాసుకోండి. ధృతం మీద ధృతం రాదు, ఏ పొల్లు అక్షరంతో అయినా అచ్చుపరమైతే సంధి జరిగిపోతుంది. తప్పులు చాలా చేస్తున్నాం. ఇది పొల్లుతోటి సంధి చెయ్యట్లేదు, అక్కడ అల్లు పెట్టేస్తున్నారు, ఎడాగమో ధృతమో వేసేస్తున్నారు. రెండు తప్పులే. చచ్చినట్టు ఏదో హల్లు చూసుకొని మార్చుకుంటున్నాము, అచ్చు రాకుండా. అసలు మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. వారలన్నా ఎలా అంటామండి? ఏం చెప్పాను? అల్లరినినా అని ఎలా అంటాము? నారాధ అనేస్తాం కదా. మనం చదవడానికి కూడా ఇబ్బందిగా లేదు, ఇబ్బందిగా కూడా ఉంటుంది. అంటే అల్లరిని నారాధన అని అక్కడ విభక్తి. అల్లరిగా అనడానికి, అల్లరిగా ఆరాధ అనడానికి ఆవిడ రాశారు. అల్లరిని యారాధ కూడా రాదు. అల్లరిని నారాధ అనొచ్చా? అల్లరిని నారాధ అనొచ్చా? కామ పెట్టి అల్లరిని అలా రాయకూడదు. నిన్ను ఉంది కాబట్టి నీ నారాధ వస్తుంది, కానీ గణం కుదరదు. గణా సంగతి అట్లా పెట్టి అల్లరిని నారాధ అనే వస్తుంది. ఎందుకంటే మీకు నిన్నుంది కాబట్టి, అక్కడ పొల్లు ఉంది కాబట్టి, ఆ పొల్లుతోటి అచ్చుపరమైతే అక్కడ మీకు సంధి జరుగుతుంది. నారాధ అనేది సమాసం, అది నారాధ సమాసం, నాయే, అంతే కదండి. ఆరాధ అక్కడ సమాసం అని కాదండి, సంధి గురించే మనం మాట్లాడుతున్నాం.
ఆహా, ఆ పదము సమాసం కదా, నారాధాన యారాధాన. ఆరాధ, అల్లరి నారాధ, అల్లరి నారాధ అయిపోతుంది. అది అచ్చు కాబట్టి సంధి జరగాలి. సంధి జరగాలి. అది రాసుకోండి. పొల్లు అక్షరాలతోటి, పొల్లులతో 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 పొల్లులకి అచ్చు పరమైతే పొల్లులకు అచ్చు పరమైతే సంధి జరిగి తీరాల్సిందే. సంధి నిత్యం. ఇది కూడా పెట్టండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, వాణిని ప్లస్ అడిగను, వాణిని అడిగను, ఇది కరెక్టా కాదా? కరెక్ట్. మళ్ళీ వాణిని అడిగాను, కరెక్టే కదా. వాణిని ప్లస్ అడిగాను, వాణిని అడిగాను, అది కరెక్టే, అది కరెక్టే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏంటి, వాణిని అడిగాను అనకుండా అక్కడ 3 వేస్తున్నారు. వాణిని అన్నని అడగను అని వస్తుంది అక్కడ. మీరు ధృతం మీద ధృతం వేయడం వల్ల ఇందాక అల్లరిని అడిగాను, అల్లరిని నీ అడిగాను అన్ని వచ్చాయి. అందులో 3 ధృతాలు ఉన్నాయి. అది ధృతం మీద ధృతం రాకూడదు అనమాట. అది మీకు ఇంకా చెప్తాను. కోతలు ఏల కోస్తున్నావు, కోతల్ ఏల కోస్తున్నావు, ఇది ఎలా చెయ్యాలి? కోతల్ ప్లస్ ఏల, కోతల్ ప్లస్ ఏల, కోతలను అని మీరు ఎలాగైనా తీసుకోండి, అక్కడ పొల్లే ఉంది. కోతలేల అనొచ్చండి. కోతలేలానే వస్తుంది. అక్కడ పొల్లక్షరంలో ఉంది, దానికి అచ్చు పరమైంది. కోతలేల, అది ఖచ్చితంగా మనం వేయాల్సింది. కోతలేలానే రాయాలి. చేష్టల్ ఉడిగి, చేష్టలుడిగి, ఇక్కడ మీకు ఎలా అర్థమైంది? ఇల్లు కాస్త మీరు ఇది చేసేస్తున్నారుగా, అచ్చు ఎలా చేస్తున్నారు, సంధి ఎలా చేస్తున్నారు? సేమ్ ఇలాగే మనం అన్ని చోట్ల కూడా పొల్లు వచ్చినప్పుడు, పొల్లుకి అచ్చు పరమైనప్పుడు దాన్ని మనం సంధి చేసి తీరాలి. కానీ ఎడాగమం కానీ ధృతం కానీ వేయరాదు. అది రాసుకోండి. ఎడాగమం రాదు, ఎడాగమం రాదు, ధృతము రాదు, ధృతం కూడా రాదు. అంటే అక్కడ మనకేమనిపిస్తుంది అంటే అక్కడ ధృతం ఉంది కాబట్టి ధృతం వస్తోంది. ధృతం కాకుండా నేను ఇల్లు కానీ కానీ ఇంకోటి ఏదో కొన్ని చోట్ల అలాగే ఎడాగమం రాసేస్తుంటే అది తప్పు అంటున్నారు పద్యాలు. తప్పు చేస్తాం ఎక్కువ. ఇది చాలా మంది చేస్తున్నారు. పొల్లు తర్వాత అచ్చు వేసేసినప్పుడు సంధి చేయకుండా ఎలాగమ వేసేసి వాళ్ళకి కావాల్సింది చేసేసుకుంటున్నారు. అది పద్యాల్లో నిషిద్ధము. చదవడానికి కూడా అందంగా ఉండదు అన్నట్టుగా ఏదో అంటున్నారు. అట్లా కూడా చదివేటప్పుడు ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు అల్లరిన్ నా రాధ అనడానికి చాలా ఇబ్బందిగా లేదు. అల్లరి నా రాధ అనడానికి, అల్లరిని నా రాధ అనడానికి తేడా ఉంది కదా. అది మనం చూసుకోవాలి. అలా ధృతం మీద ధృతం వేయకూడదు. పొల్లు అక్షరాలతోటి అచ్చు పరమైతే అది సంధి చేసి తీరాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మనం ఇవాళ 25 చూడలేదు. స్త్రీ సమం అంటే చెప్తానన్నాను కదా. స్త్రీ సమం అంటే ఏంటో చెప్తాను. అచ్చమైన తెలుగు 2 నిమిషాలు అయిపోతుందండి, 2 minutes. అచ్చమైన తెలుగు పదాలని ఆర్చికం అంటారు. రాసుకోండి. అచ్చమైన తెలుగు పదాలని ఆర్చికం అంటాం. అచ్చమైన తెలుగు పదాలు. వీటిల్లో 3 ఉంటాయి. ఒకటి స్త్రీ సమం, ఒకటి స్త్రీ సమం, 2 క్లీబ సమం. ఏంటండి? స్త్రీ సమం, క్లీబ సమం, క్లీబ
రెండండి. క్లీబ కీ కింద క్లీబ ఒత్తు. క్లీబ ఓకే. క్లీబ సమం. మూడు మూడు పుల్లింగ తుల్యం. అండి 80 తుల్యం. మొదటి పాద అక్షరం. పుంలింగ. ఓకే. పుంలింగ తుల్యం. పుంలింగ తుల్యం. ఒకటి స్త్రీ, రెండు క్లీబం, మూడు పుంలింగం. పుంలింగ తుల్యం. రాసుకుంది. అంటే మనం మాగా జెండర్స్ ఉంటాయిగా, అవే అన్నమాట జెండర్స్. మన తెలుగులో ఏమనుకుంటాం, స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం అంటాం కదా. వాటినే సంధిలో మీకు వీటిల్లో ఏం చెప్పాడంటే వ్యాకరణ పరంగా స్త్రీ సమం, క్లీబ సమం, ఇంకోటి పుల్లింగ తుల్యం అన్నాడు. స్త్రీ సమం ఎప్పుడు అవుతుంది అంటే ప్రథమ విభక్తి తెలుసు కదా, డూమువులు. ఈ డూమువుల్లో ప్రథమ విభక్తిలో ఉండే పదాల్లో విభక్తి లోపిస్తే, అది కూడా ఏకవచనం అయినప్పుడు, ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉండి దాంట్లో విభక్తి లేనప్పుడు అది స్త్రీ సమం అవుతుంది. ఏకవచనం ఉండి ప్రథమ విభక్తి ఏకవచనం ఉండి ఏకవచనం ఉండాలి, దాంట్లో విభక్తి లోపించాలి. అంటే డూ గాని, మూ గాని, ఊ గాని, డు గాని రాకూడదు. లోపించాలి. లోపిస్తే దాన్ని మనం స్త్రీ సమం అంటాం. రెండు. దాంట్లో కనుక మూ చేరింది అనుకోండి, మూ అనే ప్రత్యయం వచ్చింది అనుకోండి, మూ, అది క్లీబ సమం. క్లీబం అంటే నపుంసకం. అంటే దీనికి ఉదాహరణ ఇవ్వరా? అది ఇస్తాను, అది కూడా ఇస్తాను. క్లీబం అంటే నపుంసకం. నపుంసకం. ఓకే ఓకే. అయితే ఒకవేళ దానికి డూ కనుక చేరిందనుకోండి, మూ అంటే డూము ఊలులో డూ చేరింది అనుకోండి, అది పుంలింగ తుల్యం. అంటే రాముడు, కృష్ణుడు, ఇలాంటివి. ఇప్పుడు మనకి తెలుగులో ఎక్కువగా స్త్రీ సమాలు, క్లీబ సమాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు పుంలింగ తుల్యాలు కూడా ఉంటాయి శబ్దాలలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకి నేను చెప్తున్నా, అయిపోయిందండి, ఒక్క నిమిషం. నిన్న, అద్ద, గద్ద, ఓడ, ఇవి ఇది కాదు సారీ, వాటిలో మూ చేరుతోంది. అవి ఇప్పుడు జాణ అనే పదం ఉంది. జాణ అనే పదం ఇది స్త్రీ సమం అంటాడు. ఎందుకంటే దాంట్లో డూమువులు వచ్చే అవకాశం లేదు. జాణలో జాణము అనం కదా, జాణడు అనం కదా, జాణవు, జాణ, స్త్రీలింగం, అది స్త్రీ సమం. దీంట్లో విచిత్రం ఏంటంటే అన్న, తండ్రి, మామ, బావ, ఇవేంటివి? పుంలింగమే కదా. అన్న, తండ్రి, మామ, బావ పుంలింగం కదండి, పుంలింగం. కానీ పుంలింగం కాదు, ఎందుకంటే స్త్రీ సమాలే అవుతాయి. ఎందుకంటే అక్కడ అన్నడు అనం కదా, తండ్రుడు అనం కదా, కాబట్టి పుంలింగం కాదు. ఇది మళ్ళీ మనం వచ్చే క్లాస్ లో డీటెయిల్ గా చెప్దాం. 5:31 అయిపోయింది, లింక్ పోతుంది కదా. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి.